కాక్రోచ్ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రశ్నార్థకమవుతోందా? తిరిగి దేశవ్యాపిత నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధం అవుతోందా అనేటువంటి ప్రశ్నలకు అన్ఫార్చునేట్లీ ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే, తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హెచ్చరించారు. మాకు ఈ ఉద్యమ విరమణ సమయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్లు ఇచ్చినటువంటి హామీ అమలు కాకపోతే మేము మళ్ళీ ఉద్యమ బాట పట్టక తప్పదు, దేశవ్యాపిత నిరసనలకు మళ్ళీ పిలిపివ్వక తప్పదు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏంటి ఇష్యూ అంటే, మనకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ముందు సోనం వాంగ్చుక్తో కుదుర్చుకున్న డీల్లోను, ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కుదుర్చుకున్న ఒప్పందం జూలై 25న కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా కీలకంగా అంగీకరించింది ఏంటి? మీకు ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కన్నా ఒక్కరోజు ముందే అంగీకరించింది ఏంటి? ఈ నిరసనల్లో, ఢిల్లీలో జరిగిన నిరసనల్లోనూ లేదా నీట్ పేపర్ లీక్స్ సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లోనూ పాల్గొన్న విద్యార్థులపై కానీ, వాలంటీర్లపై కానీ, యాక్టివిస్టులపై కానీ ఎలాంటి కేసులు ఉండవు అని. ఇప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటాము, ఇక ముందు ఏ రకమైన కేసులు పెట్టము అని సోనం వాంగ్చుక్ ముందుగా లిఖితపూర్వకంగా ఇన్ రైటింగ్ కేంద్ర ప్రభుత్వం రాసిచ్చింది. ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీకి కూడా అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది. అయినా కాక్రోచ్ జనతా పార్టీ 24 గంటల పాటు ఉద్యమం ఆపలేదు. కారణం, మరో ముఖ్యమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఇంకొక రోజు సమయం అడిగింది కేంద్రం. ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీకి మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. దాని ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కూడా ఉపసంహరించుకుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన విశ్వాస పరీక్ష ఏంటంటే, మీరు ఇచ్చిన మాటకు నిలబడతారా అని. ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల ప్రకారము ఈ ఒప్పందానికి సంబంధించిన రిటర్న్ డాక్యుమెంటే ఇంకా ఇవ్వలేదని. అంటే వారి ఉద్దేశం ఏంటి? ఇంతకాలం ఎందుకు పడుతుంది రిటర్న్ డాక్యుమెంట్ తయారు చేయడానికి? దాంతోపాటు ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారీ ఎత్తున కేసులు పెడుతున్నారని. బీహార్, అస్సాం, బెంగాల్, ఢిల్లీలో కూడా కేసులు పెడుతున్నారు. ఢిల్లీలోనైతే ఉద్యమ విరమణకు ముందు ప్రారంభమైన వ్యవహారం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి నిరసనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపైన పోలీసు చర్యలు మొదలయ్యాయని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకవైపు పోలీసులు అక్రమంగా అటాక్ చేశారు, వారిపైన చర్య తీసుకోవాల్సిందంటూ సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఈరోజు స్పందించింది. రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైటు. ఎవరైనా ఈ రైట్ను ఉల్లంఘించిన పోలీస్ అధికారులపైనైనా చర్యలు తప్పవు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనమే హెచ్చరించింది. అదే సమయంలో మీకు ప్రభుత్వ పార్లమెంట్లో ఈ పోలీస్ ఎక్సెసెస్ పైన ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ పార్లమెంట్ను స్తంభింపజేసింది. పెల్లెట్ గన్లను పిల్లలపైన వాడమని ఆదేశించింది ఎవరో తెలపాలంటూ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రిని నిలదీశారు కూడా. ఇదంతా జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రాక్ డౌన్ మొదలైంది. పాల్గొన్న విద్యార్థులపైన, కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్లపైన. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు అవసరమైన సహకారం ఇచ్చిన, సపోర్ట్ చేసిన, లాజిస్టిక్స్ సమకూర్చిన వారిపై కూడా పోలీసులు కేసులు పెట్టడం మొదలైంది. అంటే ఉన్న ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకుంటాం, ఇక ముందు కేసులు పెట్టమన్న వారు ఇప్పుడు కేసులు పెట్టడమే కాదు, బెంగాల్లో, బీహార్లో, అస్సాంలో అరెస్టులు కూడా మొదలయ్యాయి. అంటే కేసులే ఉండవని మాటిచ్చి ఉద్యమాన్ని విరమింపజేశాక ఇవాళ అరెస్టులు మళ్ళీ మొదలయ్యాయంటే ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం. మీకు డెమోక్రసీలో గెలుపు ఓటములు కాదు, అల్టిమేట్గా ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ప్రజలతో అవసరమైనప్పుడు సంప్రదింపులు జరిపి
వారు ప్రజలతో అవగాహన కుదుర్చుకొని సమస్యలు న్యాయమైనప్పుడు పరిష్కరించమని. అందువల్ల ఇక్కడ ప్రభుత్వానికి తలవంపుగా భావించాల్సిన అవసరం లేదు. పొలిటికల్ ఆ గేమ్‌లో అప్పర్ హ్యాండ్‌లు ఉండవచ్చు. కానీ అల్టిమేట్‌గా ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ గవర్నెన్స్ కనుక పిల్లలపైన ప్రతీకార వాంఛతో ప్రభుత్వాలు కసితో పనిచేయాల్సిన అవసరం లేదు. అందువల్లే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే డెమోక్రటిక్ డెఫిసిట్ పెరుగుతుంది. అది చాలా ప్రమాదకరం.